కామారెడ్డిలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య వివాదం ముదిరింది. పట్టణంలోని డిగ్రీ కళాశాల భూముల వ్యవహారంపై ఇరు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానన్నారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. డిగ్రీ కాలేజీ భూముల్లో 1 గజం ఆక్రమించినట్లు తేలినా రాజీనామా చేస్తానన్నారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి సవాల్ చేశానని ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. దమ్ముంటే నువ్వు రావాలి కానీ ఆ శివనూరులో పోయి అక్కడే ఫామ్ హౌస్లో ఉండి నువ్వు రాకుండా మాట్లాడితే కుదరదు. నీ కుక్కలు ఎన్ని ఒరినా ముఖ్యంగా 3 బాగా ఒరుతున్నారు. ఆ 3 సంగతి తర్వాత చూస్తా. కానీ ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడితే భాష రాక కాదు, నాకు మాట్లాడరాక కాదు, కానీ ఉండాలనే కారణంతో ఇంకా ఓపిక పడుతుంది. నీతిగా నిజాయితీగా మేమున్నాం. అది తప్పు జరగలేదు. ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అధికారులకు ఉంది. ప్రభుత్వం వాళ్ళదే, అధికారులు వాళ్ళే. వారు నిజాలు తేల్చాలి. కానీ అపోజిషన్లో ఉన్నంతగా మాట్లాడితే ప్రభుత్వంలో ఉండి నీకెంతసేపు తెలుసుకోవాలంటే, కానీ రాజకీయం చేస్తున్నావు అనేది అర్థమవుతుంది. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, ప్రజలకు అన్నీ అర్థమవుతుంది. రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తున్నారు, దాడులు చేయండి నేను చూసుకుంటా అని చెప్తున్నారు. దాడులు చేస్తారు. నోటికి బుద్ధి చెప్పిన నోటి దురుసున్నోడి మీద దాడి జరుగుతుందని చెప్పి నేను గౌరవంగా మాట్లాడితేనే ప్రత్యక్ష దాడి జరుగుతుంది. చెప్పులతో కొడతాం, పండబెట్టి దొక్కుతాం, మిమ్మల్ని ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని మాట్లాడుతున్నారు కదా. మరి దాని ఎట్లా? దానికి అర్థం కావట్లేదా? పోలీసులకు తెలియదా ఎవరు రెచ్చగొడుతున్నాడు, ఎవరు రెచ్చగొడుతున్నారు?